గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైందని తెలంగాణ వీఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ అన్నారు. వీఆర్ఓల వ్యవస్థ రద్దు చేయటం వంటి తప్పుడు చర్య, కక్ష సాధింపు, ఏకపక్ష నిర్ణయం అని విమర్శించారు. వీఆర్ఓలు లేకపోవడంతో రాష్ట్రంలో విలువైన భూములు అన్యక్రాంతమయ్యాయన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరిస్తామని ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారిని నియమించాలని, రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ మాజీ ముఖ్యమంత్రి విధానాల వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖరీదైన ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. మేము ఎన్నిసార్లు చెప్పాం. గత ప్రభుత్వంలో ఎంతోమంది మంత్రులను కలిసాం, ఉన్నత అధికారులను కలిసినాం, ముఖ్యమంత్రిని కూడా కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆయన మా మాట వినకుండా ఆయన చేసే పని చేసాం. మేము ఆనాడే అనుకుందాం, ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంకి ఉంటే ఎప్పటికైనా మనకు మంచి జరగదు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదని చెప్పేసి గత మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన విధానాలను మేము ఎండగట్టడంలో ప్రయత్నం చేసినాం. వారికి దానికి అనుగుణంగానే ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజానీకానికి తల ఉంచవలసిందే. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజాప్రభుత్వాన్ని తీసుకురాగలిగిందని చెప్పేసి, అందులో మేము భాగస్థులమని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతో మనసున్న నాయకుడు. మా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఎంతో గొప్ప నాయకుడు. బీద ప్రజల పట్ల, ఉద్యోగుల సమస్యల పట్ల అహర్నిశలుగా ఆలోచించే మా నాయకుడు మా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని 4 సార్లు కలిసి అనేక అంశాల మీద మేము ఈ మాజీ ముఖ్యమంత్రి విధానాల వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖరీదైన ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. మేము ఎన్నిసార్లు చెప్పాం. గత ప్రభుత్వంలో ఎంతోమంది మంత్రులను కలిసాం, ఉన్నత